హలో పీపల్స్, వెల్కమ్ టు లక్కీ రామ్ రెడ్డి ఛానల్. వెయిట్ లాస్ జర్నీకి వెల్కమ్. నేను ముందుగా వండేది తినేది ఎందుకు చూపిస్తున్నానంటే అందులోనే వెయిట్ లాస్ ఎలా అవుతామనే ట్రిక్స్ ఉంటాయి కాబట్టి వండేది తినేది కూడా చూపిస్తాను ఆ వీడియోస్లో. చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా హాట్ వాటర్ తాగేసి గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకొని గ్రీన్ టీ కూడా తాగేసా. బాదామి తినే అది వీడియో తీయడం మర్చిపోయా, వీడియో తీయలే. ఇప్పుడు బెండకాయ కర్రీ అంటే గొజ్జు టైప్ ఎలా చేయడం అనేది చూపిస్తా. ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తానని అనుకోకండి, స్పూనే వేస్తూ ఉంటాను నేను. అలా ఎందుకు పెట్టానని అడగకండి, నాకే తెలియదు ఎందుకు పెట్టానో ఏమో. నేను అలా బెండకాయలు మంచిగా కట్ చేసుకొని మంచిగా వేపుకోవాలి. రోస్ట్ అయిన తర్వాత పక్కకు పెట్టేసి, ఆ జిగురు రాకూడదు అంటే సాల్ట్ వేయద్దండి. ముందే సాల్ట్ వేస్తే అసలు జిగురు వస్తుంది. సాల్ట్ వేయకపోతే మంచిగా ఇది అవుతుంది. చూడండి, జిగురే లేదు. అలాగే పచ్చిమిర్చి కూడా వేపుకోవాలి. అది కూడా ఆయిల్ కమ్మినే వేయకపోయినా పర్లేదు, నేను ఎందుకు టేస్ట్ కోసం వేసా అంతే, మా వారు తింటారు కాబట్టి. టమోటాస్ కూడా వేపుకొని మంచిగా వేపుకోవాలి. టేస్ట్ ఇందులోనే ఉంటుందన్నమాట. వేగిన తర్వాత తాలింపు వేసుకుంటున్నా. ఆనియన్స్ ఒకటే ఇక్కడ ఏమంటే వేసుకుంటుండేది. తాలింపు కూడా అవసరం, ఇందులో టేస్ట్ ఉంటుంది కాబట్టి. ఇవి ఆనియన్స్ ఊరికి అలా అనేసి అప్ చేసేయండి, వేగే అవసరం లేదు. లాస్ట్లో చిన్న ఆనియన్స్ వేసాం కదా, అవి ఎందుకు మిక్సీకి వేస్తాను, గొజ్జు మిక్సీకి వేస్తారు ఎవరన్నా అనుకోకండి. నేను వేస్తాండే పచ్చిమిర్చి, తెల్లబాయలు, జీలకర్ర, టమోటాస్ ఇవి కూడా కచ్చా పచ్చగా దంచుకుంటాను అంతే. చేత్తో అంటే కొంచెం కష్టం కదా, అందుకు. మీరు ఇష్టం అంటే చేత్తోనే ఇచ్చేసుకోవచ్చు. ఇవి మాత్రం చేత్తోనే చేయాలి, ఈజీ ఇది. ఆ గొజ్జు వేసేసి కలిపేసి ఇంకొంచెం తిరుగుబాతు కూడా వేసేసి మంచిగా కలుపుకుంటే గొజ్జు రెడీ. ఇందులో నా ముద్దు గమనిస్తే బియ్యం అనేది అక్కడక్కడ మాత్రమే ఉంటాయి. ఓన్లీ రాగిపిండితో చేసుకొని తింటాను. అది చూపించాలంటే నెక్స్ట్ కమెంట్ చేయండి, చూపిస్తా. ఇక్కడ నెక్స్ట్ డేకి దోశకి ప్రిపేర్ చేసుకుంటున్నా. బ్రౌన్ రైస్ దోశ హెల్దీగానే మనం తింటూ ఉన్నాం కాబట్టి, హెల్దీగానే తగ్గాలనుకుంటున్నాం కాబట్టి బ్రౌన్ రైస్, రెడ్ రైస్ మిక్స్ చేసి వేసుకొని కలుపుకుంటున్నా. నెక్స్ట్ డేకి దోశ ప్రిపేర్ చేయడం మీకు తెలిసే ఉంటుంది. మామూలు నేను నా స్టైల్లో నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. ఇందులో కూడా బ్రౌన్ దాల్ వేస్తున్నా, అది హెల్త్కి మంచిది కాబట్టి. బ్రౌన్ దాల్ అంటే బ్రౌన్ బ్యాళ్ళు. ఈ వీడియో ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఈ ఇంపార్టెంట్ టిప్స్ ఉన్నాయి కాబట్టి. మెయిన్ మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీకి ఇది అవుతుంది కాబట్టి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. వాక్ కంపల్సరీ చేయాలి. వాక్ ఇవి అర్థమైతే ఫుడ్ అర్థం. ఇలా వాక్ కూడా 2 hours చేస్తా. తర్వాత నా డేలో పనులన్నీ చేసేసుకుంటాను. ఇందులో మన పైన మనకి చాలా నమ్మకం ఉండాలి, తగ్గుతాము అని. డైలీ వెయిట్ చెక్ చేసుకుంటే తగ్గం మనం. 20 daysకి ఒకసారి చెక్ చేసుకుంటే మీకే రిజల్ట్ తెలుస్తూ ఉంటుంది. ఇలా చిన్నవన్నీ పాటిస్తూ ఉంటే వెయిట్ లాస్ కంపల్సరీ అవుతాం. మీ పైన మీకు నమ్మకం ఉండాలి, అంతే. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ ఇచ్చేసి బాయ్ చెప్పేయండి నా వీడియోకి.